ఫుట్బాల్ అంటే ఒక ఆట కాదు, కొంతమందికి అదే జీవితం. ఇండియాకి కోల్కతా ఒక నగరం మాత్రమే కాదు, కోల్కతా ఇండియా ఫుట్బాల్కి రాజధాని లాంటిది. అలాంటి కోల్కతాలో ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో వన్ అండ్ ఓన్లీ లెజెండ్ లియోనెల్ మెస్సీ వస్తున్నాడు అని అంటే ఇంకేమైనా ఉందా? చాలా మందికి ఇది ఒక ఈవెంట్ మాత్రమే కాదు, అది ఒక కళ. కానీ ఆ కళ చివరికి ఎలా పూర్తిగా నిరాశగా మారింది. ఈ వీడియోలో ఎవరిని తిట్టడానికి కాదు, ఎవరిని హీరోని చేయడానికి కాదు, నిజానికి కోల్కతా మెస్సీ టూర్ ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందో పూర్తిగా పాయింట్ టు పాయింట్ గా నిజాల్ని మాత్రమే మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నా పేరు అభి, మీరు చూస్తున్నారు అభియాన్ ఛానల్. మన ఛానల్ కానీ మీరు కొత్తగా చూస్తుంటే జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నెంబర్ 1, అనౌన్స్మెంట్ దగ్గర మొదలైన తప్పు. ఈ టూర్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. మెస్సీ వస్తున్నాడు అన్న మాట బలంగా వినిపించింది, కానీ ఎప్పుడు వస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఎన్ని గంటలు, ఏం చేస్తాడు, ఫ్యాన్స్తో ఇంటరాక్షన్ ఉంటుందా, మ్యాచ్ ఉంటుందా లాంటి ప్రశ్నలకి స్పష్టమైన సమాధానం ఎక్కడా లేవు. ఇక్కడే మొదటి మరియు పెద్ద తప్పు జరిగింది. ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఈవెంట్లో క్లారిటీ లేకపోవడం అంటే డిజాస్టర్కి ఇన్వెన్షన్ ఇవ్వడం లాంటిది. ఇంకా నెంబర్ 2, హైప్ క్రియేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రాక్షన్. ఆర్గనైజర్స్ చేసిన ప్రధాన పని ఏంటంటే హైప్ పెంచడం, ఇంకా ఎమోషన్ టచ్ చేయడం. హిస్టరీ విల్ బీ క్రియేటెడ్, కోల్కతా ఈజ్ లక్కీ, వన్స్ ఇన్ ఎ లైఫ్ ఆపర్చునిటీ, ఇలాంటి మాటలు బాగా వాడారు. కానీ ఈ మాటలు వెనుక యాక్చువల్ కంటెంట్ ఏంటంటే ఫ్యాన్స్కి కావాల్సింది హైప్ కాదు, ఫ్యాన్స్కి కావాల్సింది ట్రూత్. కానీ ట్రూత్ని చిన్న అక్షరాలతో దాచేసి హైప్ని పెద్ద అక్షరాలతో అమ్మేశారు. ఇదే ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ గ్యాప్ పెరగపోవడానికి మెయిన్ రీజన్. నెంబర్ 3, ఈవెంట్ అంటే ఏంటి? సాధారణంగా ఒక మెస్సీ ఈవెంట్ అంటే ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? లైవ్ మ్యాచ్, ట్రైనింగ్ సెషన్, ఫ్యాన్ మీట్, స్టేజ్ ఇంటరాక్షన్, ఓపెన్ విజిబిలిటీ లాంటివి ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఈ టూర్లో మాత్రం మ్యాచ్ లేదు, పబ్లిక్ ఇంటరాక్షన్ లేదు, ఓపెన్ యాక్సెస్ లేదు. అంటే ఇది ఈవెంట్ కాదు, ఇది జస్ట్ ఒక సింబాలిక్ విజిట్ లాంటిది. ఈ విషయం ముందే క్లియర్గా చెప్తే ఇంత ఫ్రస్ట్రేషన్ వచ్చేది కాదు. కానీ ఆర్గనైజర్స్ ఈ నిజాన్ని స్పష్టంగా చెప్పలేదు. నెక్స్ట్ నెంబర్ 4, టికెట్స్ అంటే మనీ వర్సెస్ ఎమోషన్ అన్నమాట. టికెట్ కొనేవాళ్ళు కామన్గా ఎవరుంటారంటే స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, హార్డ్ కోర్ ఫుట్బాల్ ఫ్యాన్స్. వాళ్ళు టికెట్స్ కొనేటప్పుడే మేము డబ్బు కాదు ఫీలింగ్స్ పెట్టి కొంటున్నాం అనే ఫీలింగ్తోనే కొంటారు. కానీ టికెట్ ధరలు హై అయిపోయాయి, ఎక్స్పీరియన్స్ ఏమో లో ఉంది. ఈ ఇంబ్యాలెన్స్ వల్లే ఫ్యాన్స్కి మా ఎమోషన్ని బిజినెస్ చేశారా అనిపించింది. ఇది అభిమానులకి చాలా పెయిన్ఫుల్ విషయం. నెంబర్ 5, గ్రౌండ్ రియాలిటీ, చోస్ అండ్ కన్ఫ్యూజన్. ఈవెంటే వచ్చేసరికి ఎంట్రీ పాయింట్స్ క్లియర్గా లేవు, వాలంటీర్స్లో కన్ఫ్యూషన్లో ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ మినిట్ టు మినిట్ చేంజ్ అయిపోతున్నాయి, క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా వీక్గా ఉంది, ఫ్యాన్స్ ఎవరిని అడిగినా క్లియర్ ఆన్సర్స్ లేవు. ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ లాగే లేదు, చెప్పడానికి ఒక అసహ్యకరమైన విషయం ఇది. ప్లానింగ్ పేపర్ మీద బాగుండొచ్చు, కానీ గ్రౌండ్ మీదే ఫెయిల్ అయిపోయింది. నెంబర్ 6, కమ్యూనికేషన్ ఫెయిలియర్. ఒక ఈవెంట్లో కమ్యూనికేషన్ చాలా కీలకం, కానీ ఇక్కడ లాస్ట్ మినిట్ అప్డేట్స్, నో ప్రాపర్ అనౌన్స్మెంట్స్, నో ట్రాన్స్పరెంట్ ఎక్స్ప్లెనేషన్. ఫ్యాన్స్కి తెలియకుండా ఎక్స్పెక్టేషన్స్కి గ్రో అయ్యాయి. కమ్యూనికేషన్ ఫెయిల్ అయితే ఫ్యాన్స్ ఇమాజినేషన్ పనిచేస్తుంది, అదే ఇక్కడ జరిగింది. నెంబర్ 7, మెస్సీ రోల్. ఇక్కడ ఒక నిజం చెప్పాలి, మెస్సీ కాంట్రాక్ట్లో ఉన్నంతే చేశాడు, ఎక్స్ట్రా ప్రామిసెస్ ఇవ్వలేదు, ఫ్యాన్స్ని ఇంటెన్షనల్లీ అవాయిడ్ చేయలేదు. కానీ ఆర్గనైజర్స్ ఫ్యాన్స్కి ఫాల్స్ పిక్చర్ ఇచ్చారు, అందుకే యాంగర్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది. మెస్సీని బ్లేమ్ చేయడంలో న్యాయం లేదు, బ్లేమ్ చేయాల్సింది ఈవెంట్ ఆర్గనైజర్స్ని. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి హైప్ పెంచి టికెట్స్ అమ్ముకున్నారు. నెంబర్ 8, కోల్కతా ఫ్యాన్స్ ఎమోషనలీ హర్ట్ అయ్యారు. కోల్కతా ఫ్యాన్స్కి ఫుట్బాల్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఒక ఐడెంటిటీ. అందుకే ఈ టూర్ వాళ్ళకి కేవలం డిసప్పాయింట్మెంటే కాదు, డిస్రెస్పెక్ట్, ఇన్సల్ట్, బిట్రేల్ అనే ఫీలింగ్ తెచ్చింది. ఇది చాలా సీరియస్ డ్యామేజ్. నెంబర్ 9, సోషల్ మీడియా వర్సెస్ రియాలిటీ. ఈవెంట్ అయిపోయిన తర్వాత యాంగ్రీ ట్వీట్స్, ట్రోల్ వీడియోస్, రీఫండ్ డిమాండ్స్, నెగిటివ్ రివ్యూస్, నారేటివ్ పూర్తిగా ఆర్గనైజర్స్ మీదే తిరిగింది. ఇంటర్నెట్ మర్చిపోదు, ఒక్కసారి ట్రస్ట్ పోతే మళ్ళీ రావడం కష్టం. లాంగ్ టర్మ్ డ్యామేజ్ జరిగింది, ఎవ్వరికీ లాభం లేదు. ఈ ఫ్లాప్ వల్ల ఫ్యాన్స్ నష్టపోయారు, ఆర్గనైజర్స్ రెప్యుటేషన్ పోయింది, స్పాన్సర్స్ కాజన్ అయ్యారు, ఫ్యూచర్ ఈవెంట్స్ డౌట్లో పడ్డాయి. ఇది ఒక ఈవెంట్ కాదు, ఫ్యూచర్ ఫుట్బాల్ కల్చర్కే ఒక సెట్ బ్యాక్. అసలు సమస్య ఏంటంటే ఈ టూర్ ఫెయిల్ అయింది ఎందుకంటే ప్లానింగ్ ఫ్యాన్ సెంట్రిక్ కాదు, ట్రాన్స్పరెన్సీ లేదు, ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్మెంట్ లేదు, ఎమోషన్ ఎక్స్ప్లోషన్ జరిగింది. ఇవి మారకపోతే ఇలాంటి ఫ్లాప్స్ మళ్ళీ వస్తాయి. కానీ ఇదంతా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. ఇలా ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. బేసిక్ కామన్ సెన్స్తో పాటు సివిక్ సెన్స్ లేకుండా మన ఫ్యాన్స్ గ్రౌండ్లో ఏం చేస్తున్నారు,
వీళ్ళు వీరంగం చేస్తున్నారు. సరే, ఈవెంట్ ఫ్లాప్ అయింది, ఈవెంట్ ఆర్గనైజ్ మోసం చేశారు అనుకుందాం కాసేపు. ఇలా వీరంగం చేస్తే ఇంటర్నేషనల్ మీడియాలో ఇండియా సివిక్ సెన్స్ మీద హాట్ టాపిక్ క్రియేట్ చేస్తూ ఇప్పటికే ఇండియాని తక్కువ చేసి మాట్లాడే వారికి ఇదొక హాట్ టాపిక్, మంచి స్టఫ్ దొరికినట్టే. అండ్ ఇది ఇక్కడతో అయిపోలేదు. నెక్స్ట్, హైదరాబాద్లో కూడా మెస్సీ ఈవెంట్ ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే హై అలర్ట్లో ఎక్కువ పోలీసులు గ్రౌండ్ చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. కానీ హైదరాబాద్లో ఇలా పరువు తీసుకునే పని జరగకూడదని కోరుకుందాం. ఫ్యాన్స్ ఈ ఈవెంట్తో ఒక లెసన్ నేర్చుకోవాలి. స్టార్ పేరు కంటే ఈవెంట్ క్లారిటీ ముఖ్యం. లేదంటే కలలు కాదు, నిరాశలు మాత్రమే మిగులుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ విత్ వన్ more good concept.